చంద్రబాబు నాయుడు ఈ రోజు తిరుపతికి వచ్చి హడావిడి చేసి ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే తొందరగా పిచ్చాసుపత్రిలో ఆయన జాయిన్ చేయాలనేది అందరూ కూడా కన్ఫర్మ్ చేస్తున్న విషయం. ఎందుకంటే మైక్ దొరికింది కదా అని మంత్రులెక్కడా, ఎమ్మెల్యేలెక్కడా, ఎంపీలెక్కడా, మీరందరూ చచ్చిపోయిన తర్వాత వాళ్ళు వస్తారని ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేయడం మనం కళ్ళారా చూసాం. ఈ రోజు చెన్నైలో హెవీ రైన్స్ ఉన్నప్పుడే ఈ బార్డర్ లో ఉన్న నగిరి, గంగాధర్, నెల్లూరు, సత్యవేడులో అందరు ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సొంత డబ్బుతో బియ్యం, కూరగాయలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చిన హెవీ రైన్స్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వం తరఫున మరి ఎవరైతే ఇల్లులు కూలిపోయిన వాళ్ళకి 2,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా తక్షణం బియ్యం, ఆయిల్, కూరగాయలు 5 రకాలు ఇచ్చి వాళ్ళకి ఆదుకోవటం అనేది ఆయనకి కళ్ళకి కనిపిస్తుందా లేదా నేను అడుగుతున్నాను. అండ్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ హెవీ రైన్స్ వల్ల డిస్టర్బ్ అయిన జిల్లాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూన్స్ కి వెళ్లమని పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ జరుగుతున్నా కూడా పంపించి ప్రజల అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు. అండ్ మేమందరం కూడా మా నియోజకవర్గాల్లో ఉండి మా ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాల్లో మేము అండగా నిలబడి వాళ్ళ కష్టాన్ని దూరం చేస్తుంటే ఈ రోజు ఆయనకి కళ్ళు కనిపించలేదా ఏంటి? ఆయన ఇష్టానికి మాట్లాడుతుంటే వినేవాళ్ళు ఉన్నారు కదా అని మాట్లాడితే మర్యాద కూడా దక్కదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు అఫీషియల్స్ గాని, ప్రజాప్రతినిధులు గాని అందరూ ప్రాణాలు పెట్టి పనిచేస్తున్నారు. సో కోవిడ్ సమయంలో నీ కార్యకర్తల్ని, నీ కోట్లేసిన తెలుగుదేశం పార్టీ ఓటర్ని కూడా పట్టించుకోకుండా నువ్వు, నీ కుటుంబం సేఫ్ గా హైదరాబాద్ లో ఉన్నారు. ఈ రోజు కుప్పంతో సహా ప్రజలు నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తే కొత్త డ్రామాకి తెరలేపుతూ మొన్న ఏ విధంగా అసెంబ్లీలో ఏడవటం, ఈ రోజు వరదల్లో ఏదో జరిగిపోయిందనేసి ఇక్కడికి వచ్చి నువ్వు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నావే తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా నీ వంతు సహాయాన్ని అందించడమో, ప్రజలకి భరోసాను నింపడమో చేయాలి గాని ఇలా చేయడం కరెక్ట్ కాదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.